మర్రిబందం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును పద్మావతి ఆమె అనుచరులు పట్టుకున్నారు. తర్వాత ఏం చేశారంటే, ఏలూరులో లేడీ రౌడీ షీటర్ ఆగడాలు మితిమీరిపోయాయి. తాను ఏం చేసినా ఇష్టారాజ్యంగా ఆ లేడీ రౌడీ షీటర్ రెచ్చిపోతుంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే చాలు వారిపై ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడేందుకు వెనకాడట్లేదు ఆ లేడీ. బ్యాంక్ మేనేజర్గా ఉంటూ అనేక అవినీతికి పాల్పడడంతో సస్పెండ్ గురైంది. అంతేకాకుండా తనను ఎదిరించే వారి పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తూ ప్రజలను భయోందనకు గురి చేస్తుంది. తాజాగా ఓ రైతు విషయంలో కూడా లేడీ రౌడీ షీటర్ ఇలానే రెచ్చిపోయింది. తన మాట వినకుండా ప్రవర్తిస్తున్నాడంటూ రైతు పట్ల ఆ రౌడీ షీటర్ దురుసుగా ప్రవర్తించింది. అంతేకాకుండా తను అనుచరులతో కలిసి రైతుపై దాడి చేసింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మర్రిబందం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి ఆమె అనుచరులు పట్టుకున్నారు. కొంతకాలంగా తన మాట వినకుండా గ్రామ కార్యక్రమాల్లో వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడన్న కోపంతో వెంకట్రావును వాటర్ ట్యాంక్ స్తంభంకు కట్టేసి ఆపై దాడి చేశారు. గతంలో పద్మావతి బ్యాంక్ మేనేజర్ విధులు నిర్వహించారు. అయితే ఆ వృత్తిలో ఉంటూ అవినీతి ఆరోపణలకు పాల్పడడంతో పద్మావతి అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే పద్మావతిపై పలు ప్రాంతాల్లో అధిక స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆమెపై నూజివీడు సర్కిల్ పోలీసులు రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. అయితే వెంకట్రావును స్తంభానికి కట్టేసి తీవ్రంగా గాయపరిచారు పద్మావతి ఆమె అనుచరులు. తీవ్ర గాయాలతో అరుపులు కేకలు పెడుతున్న బాధితుడు వెంకట్రావును గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకట్రావును అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత గొడవల నేపథ్యంలో తనపై పద్మావతి అనుచర వర్గం దాడి చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నారని పోలీసులకు బాధితుడు వివరణ ఇచ్చాడు. మరోవైపు విషయం తెలిసిన జనసేన పార్టీ నేతలు ఏలూరు ఆసుపత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.